హాయ్ అందరికి. మనకు తమిళ చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటిదంటే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఎట్లుందంటే ఫుల్ ఫీ ఒక ఫర్ సపోజ్ 85,000 ఉందనుకోండి ఫుల్ ఫీ కాలేజ్ది. అయితే అందులో స్టూడెంట్స్కి ఎంత పడుతుందంటే జస్ట్ అందులో స్టూడెంట్స్కి ఎంత ఫీజు వస్తుందంటే అంటే స్కాలర్షిప్ ఎంత పడుతుందంటే జస్ట్ 35,000 పడుతుంది. మిగతా 50,000 అయితే పెండింగ్లో ఉంటుంది. అంటే ఇది టోటల్ ఫీజు అయితే ఇది మీకు క్రెడిట్ అయింది. అంటే స్కాలర్షిప్లో అంటే మీకు ఈ పాస్లో చూపించేది ఈ అమౌంట్. కానీ పెండింగ్లో ఉన్నది ఎంత అమౌంట్ 50,000. సో మనం ఇప్పుడు ఈ 50,000ని మనం కట్టాలి. ఇప్పుడు ఈ పాస్ నుంచి అంటే స్కాలర్షిప్ మనకు పడినప్పుడు మనం పే చేసుకోవాల్సి ఉంది. సో మనం ఈ 50,000 పే చేయకుండా ఉండాలంటే ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఇలా కంప్లీట్గా చెప్తాను చూడండి. జస్ట్ ఏంటి, ఫర్ సపోజ్ మన కాలేజ్ ఫీజు ఎంత అనుకున్నాం, 85,000 అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీకు ఆల్రెడీ ఈ పాస్లో చూపిస్తుంది కదా ఇంత, అంటే ఈ పాస్లో స్టేటస్ చూపిస్తుంది కదా ఇంత పెండింగ్లో ఉందని చెప్పేసి. ఆ పెండింగ్లో ఉన్న దాన్ని స్టేటస్ తీసుకోవాలంటే మనకు అందులో ఈ పాస్లో ఉంటుంది స్టేటస్ అని చెప్పేసి. ఆ స్టేటస్ ఒక కాపీ, టోటల్గా మనకి 3 కాపీస్ కావాలంటే 3 పేపర్ అంటే 50,000 కావాలన్నా జస్ట్ ఒక వర్క్ ఉంటుంది. ఆ పేపర్ వర్క్ తీసుకొని పోయి 2 ఆఫీసులు ఉంటాయి. ఆ 2 ఆఫీసులు ఇచ్చేస్తే మన ప్రాబ్లం అనేది వెంటనే సాల్వ్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన పేపర్స్ ఏంటిదంటే ఈ పాస్లో మన స్కాలర్షిప్ ఒక స్టేటస్, అదొక కాపీ కావాలి మనకి. ఇది ఫస్ట్. ఇది సెకండ్ ఏంటిదంటే మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా. మనం ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాకంటే ముందులో మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్, ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఎందుకంటే మనకు అందులో ఉంటుంది నీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంటా లేకుంటే ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. అందులో ఎవరికైతే ఫుల్ ఫీ పడాలో అందులో ఉంటుంది అన్నట్టు. జీరో అనేసి ఉంటుంది అన్నట్టు. మన కాలేజ్ ఫీజు 0 రూపీస్ అనేసి. సో మనం ఇది ఒక కాపీ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఇంటర్ బోనఫైడ్ దేనికోసం అంటే అసలు నీకు ఫుల్ ఫీ ఎందుకు పడాలి. ఇప్పుడు 85,000 గవర్నమెంట్ కట్టాలి కదా ఇప్పుడు నీకు స్టూడెంట్కి. అసలు 85,000 గవర్నమెంట్ ఎందుకు కట్టాలి, రీజన్ ఏంటి అని మనకు అడుగుతారు అన్నట్టు. ఎందుకు ఇది కావాలంటే ఇంటర్ బోనఫైడ్. అది మనకి ఇప్పుడు ఇంటర్లో ఎలా ఉంటుందంటే కొంతమంది గవర్నమెంట్ కాలేజ్లో చదువుతారు కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి మన గవర్నమెంట్ అనేది ఫుల్ ఫీ కడుతుంది. సో అంటే 85,000 గవర్నమెంట్ కడుతుంది. సో మనకి ఈ బోనఫైడ్లో గవర్నమెంట్ అనేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో మనకి పాసిబిలిటీ అన్నట్టు. సో మనకి ఇంటర్ బోనఫైడ్ అనేది అవసరం. ఇంకా కొంతమందికి ఏముంటుందంటే జస్ట్ 10K బిలో ర్యాంక్ వస్తుంది. 10K బిలో ర్యాంక్ వాళ్ళకు కూడా అంటే ఎంసెట్ ర్యాంక్ 10K బిలో ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. అంటే వాళ్ళు కూడా 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో వీళ్ళిద్దరికి అంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళు ఉంటారో అలా 10K ర్యాంక్ వచ్చినా ఉంటుందో వీళ్ళకి ఫుల్ ఫీ అన్నట్టు, ఫుల్ ఫీ ఫీజు రియంబర్స్మెంట్. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే మనం ఈ స్టేటస్ని కాపీ తీసుకోవాలి. ఫస్ట్ ఈ పాస్లో ఉంటుంది. మీకు ఒకవేళ అది కూడా కావాలంటే చెప్పండి, నేను ఆ వీడియో కూడా చేశాను. ఫస్ట్ అయితే మనకి ఏం కావాలి, ఒక స్టేటస్ కాపీ కావాలి, ఒక కాపీ. నెక్స్ట్ ఏంటిది, సెకండ్ ఏం కావాలి మనకి, సెకండ్ ఏంటిదంటే అలాట్మెంట్ ఆర్డర్, ఇది ఒక కాపీ. 1+1 2 కాపీస్ కదా, ప్లస్ ఇంటర్ బోనఫైడ్, ఇవి 3 కావాలి మనం. ఈ 3ని మనం ఎన్ని సెట్స్ తీసుకోవాలి, 2 సెట్స్ తీసుకోవాలి. 2 సెట్స్ ఓకే. ఈ 3ని 2 సెట్స్ తీసుకోవాలి ఓకేనా. అంటే 3 × 6 టోటల్గా 6 పేపర్స్ వస్తాయి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదని చెప్తున్నాను. ఓకే, మొత్తం టోటల్గా 2 సెట్స్ కదా మనకు కావాల్సింది. ఒక సెట్ తీసుకొని ఇందులో ఒక సెట్ మనం తీసుకోవాలి. ఆ సెట్ తీసుకొని ఎక్కడికి పోవాలంటే మీ కాలేజీకి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. అంటే మీ కాలేజ్ ఒక డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మీ కాలేజ్ ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఫర్ సపోజ్ మీ కాలేజ్ వచ్చేసి మల్కాజిగిరి, ఫర్ సపోజ్ మీ కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ ఉంది అనుకోండి, అవషాపూర్ గట్కేసా శ్రీనిధి కిందికి. శ్రీనిధి మీ కాలేజ్ అనుకోండి. మీకంటూ అంటే మీ కాలేజ్ ఎక్కడైతే లొకేట్ అయ్యిందో దానికి నియర్లో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. మీ కాలేజ్లో స్కాలర్షిప్ అప్లై చేసే సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారు అనుకోండి. మీరు వాళ్ళు చెప్తారు ఏ ఆఫీస్కి పోవాలంటే వాళ్ళు చెప్తారు. ఆ ఆఫీస్కి ఏం తీసుకొని పోవాలంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి జస్ట్ ఏదైతే మనం సెట్స్ ఇచ్చాం కదా జిరాక్స్, అందులో ఒక సెట్, ఆ సెట్ తీసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మనకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ అయితే బీసీ ఆఫీస్ అంటే బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది. ఎస్టీ అయితే ఎస్టీ వెల్ఫేర్ అనే ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి సబ్మిట్ చేయాలి సెట్.
సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు అసలు మీకు ఎందుకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అని చెప్పేసి. అప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీరు ఫర్ సపోజ్ మీది ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇది చెప్పాలి, లేకుంటే మీది 10K ర్యాంక్ ఉంటే ఇది చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారంటే సాల్వ్ చేస్తారు, అంటే వాళ్ళు అక్కడ ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ఫార్వర్డ్ వాళ్ళు వెంటనే చేస్తారు. కొంతమంది 10 days 1 week అంటారు. అది ఒకవేళ మీరు అక్కడ నుండి చేయించుకుంటే వెంటనే అయిపోతుంది పని. అది ఎంతలా పని కాదు, 1-2 minutes పని. ఒకవేళ అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం టైం తీసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఫార్వర్డ్ కాకుండా మళ్ళీ మీరు ఈ పాస్ ఆఫీస్కి పోయారనుకోండి, మళ్ళీ మీరు టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్తారు వాళ్ళు ఒక టైం, అంటే 1 week లేకుండా వెంటనే చేశారా అంటే మీరు ఒకవేళ అక్కడ నుండి చేయించుకుంటే మీకు వెంబడి పని అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సెట్ ఇచ్చేస్తారు కదా, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో సెట్ ఉంటుంది కదా, ఇంకో సెట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే, ఇంకో సెట్ తీసుకొని మనం మాసెప్ ట్యాంక్ వెళ్ళాలి. మాసెప్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ మాసెప్ ట్యాంక్లో ఏంటిదంటే ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుంది ఆఫీస్. ట్రైబల్ వెల్ఫేర్ మీకు ఈజీగా చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్లో అర్థం కావాలంటే ఈ పాస్ ఆఫీస్ అని చెప్పేసి మనం గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా లొకేషన్ వస్తుంది మనకి. సో ఈ పాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనం కలెక్టర్ ఆఫీస్ ఇచ్చిన తర్వాత మాసెప్ ట్యాంక్ పోవాలి. మాసెప్ ట్యాంక్లో ఎక్కడ అంటే ఈ పాస్ ఆఫీస్. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇట్లా మన ఆఫీస్లోకి ఎంటర్ కాకుండా, అంటే బిల్డింగ్లోకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. మనకి బ్యాక్ సైడ్న కాలేజ్ అంటే అది ఈ పాస్ ఆఫీస్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ బ్యాక్ సైడ్న సేమ్ నేను ఇలా ఇది మనకి ఇక్కడ ఇన్ అని ఉంటుంది గేట్, సేమ్ ఇలా ఇన్ అయినారు అనుకోండి, మీరు ఇలా ఇక్కడ ఇన్ అయిన తర్వాత స్ట్రేట్ వెళ్ళారనుకోండి, ఇటు స్ట్రేట్ వెళ్ళిన తర్వాత ఇక్కడనే మనకి ఆఫీస్ ఉంటుంది. బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఓసీ వెల్ఫేర్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి. ఇక్కడ మీకు ఏదైతే ఇష్యూ ఉందో సేమ్ అదే ఇష్యూ, మనం ఆల్రెడీ ఇంకో సెట్ తీసుకుని వచ్చాం కదా, సెట్ ఇక్కడ సబ్మిట్ చేసి మీ ఇష్యూ చెప్పాలి. మీకు ఎందుకు ఫుల్ ఫీ పడాలని చెప్పేసి ఒక రీజన్ చెప్పినాం అనుకోండి, వాళ్ళు మన అప్లికేషన్ నెంబర్ కొడతారు. అప్లికేషన్ నెంబర్ కొట్టిన తర్వాత చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మీకు ఈ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఇష్యూ సాల్వ్ కావాలంటే మనం ఏం చేయాలి, జస్ట్ 2 steps మనకి సాల్వ్ కావాలంటే. ఏంటిదంటే ఫుల్ ఫీ కావాలి కాబట్టి మనం ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోవాలి. ఫస్ట్ సెకండ్ మాసెప్ ట్యాంక్లో ఈ పాస్ ఆఫీస్. మాసెప్ ట్యాంక్లో ఈ పాస్ ఆఫీస్కి పోతే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మన ఇష్యూ అనేది జస్ట్ ఒక 1 weekలో అప్డేట్ అయిపోతుంది. 1 week, ఎందుకంటే వాళ్ళు ఎమ్మటే ఫార్వర్డ్ కొడతారు కానీ ఎమ్మటే అప్డేట్ కాదు, వాళ్ళు ఒక 2 days అంటారు కానీ 1 week పడుతుంది మ్యాక్సిమం. 1 week లోపు మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఈ పాస్లో అలానే మన కాలేజ్ వెబ్సైట్లో మన ఫుల్ ఈ పాస్లో అలానే మన కాలేజ్ దాంట్లో చూపిస్తుంది 85,000 పే చేసినట్టు. అంటే నా కాలేజ్ ఫీజు 85,000 కాబట్టి మీకు అలా చెప్తున్నాను. ఏదైతే 50,000 ఇది ఉందో అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఫుల్ ఫీ స్కాలర్షిప్ మనం సాల్వ్ చేసుకోవాలంటే 2 steps, మనం 2 sets జిరాక్స్ తీసుకొని 2 steps మనం చేస్తే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మీకు ఎవరికైతే ఇష్యూ ఉందో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో చెప్పండి. నేను పక్కా మీ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా నేనైతే మళ్ళీ మీకు ఇంకో వీడియో చేస్తాను, లేకుంటే కామెంట్ ద్వారా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఎడ్యుబైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.